ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఆత్మ వస్తువు ఎలా ఉంటుంది అంటే అన్ని వస్తువుల పట్ల కూడా, అన్ని పదార్థాల పట్ల, అన్ని ప్రదేశాల పట్ల కూడా సమంగా పరిపూర్ణంగా వ్యాపించి సమరూపంలో వ్యాపించి ఉంటుంది కదా. అట్టి ఆత్మ వస్తువుని ఎరిగినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన వాడు రాత్రింబవళ్ళు కూడా ఎల్లవేళలా సమంగా పరబ్రహ్మతత్వంతో వాడు క్రీడిస్తూనే ఉంటాడు. అటువంటి వాని యొక్క వాడు విజ్ఞానియే. ఆ విజ్ఞాని బ్రహ్మమునే మననం చేస్తాడు. చేసి అఖండమైనటువంటి స్థితిని పొందినవాడే మూడు లోకాల యందు కూడా పరిపూర్ణ బ్రహ్మస్వరూపుడే అయి ఉంటూ ఉన్నాడు. అయితే గృహస్థులందరూ కూడా ధర్మము, అర్థము, కామము మొదలైనటువంటి వాటినే కోరుతూ ఉంటారు కదా. వాటి ద్వారా మోక్షాన్ని కూడా కావాలి అనే అంటారు. అటువంటి గృహస్థులు పరమ భక్తి శ్రద్ధలతో కూడుకొని ఈ యొక్క గురుగీతా శాస్త్ర జపాన్ని గనక చేసినట్లయితే ఏ కొరత కూడా లేకుండా సర్వ సౌభాగ్యాలతో కూడా పూర్ణులై సుఖంగా ఉంటూ ఉన్నారు. వారు ఎటువంటి కోరికను కోరినప్పటికీ కూడా అది వెంటనే సిద్ధించడము, ఫలించడము జరుగుతూ ఉన్నది. ఈ విషయము నిజంగా కూడా నిజమైనటువంటిది. సత్యము 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 అని దృఢపడే నిమిత్తం సత్యము అనేటువంటి పదము 3 సార్లుకి తెలియచేసి, అంటే మనం చెప్తూ ఉంటాం, ముమ్మాటికి చెప్తున్నాను, ఇది ముమ్మాటికి జరిగి తీరుతుంది అని. అట్లాగే అది ముమ్మాటికి సత్యమే అని చెబుతూ, మరి మనం ఇంతవరకు కూడా చెప్పుకున్నటువంటి సకల వేదాంత సారమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది రహస్యమైన ధర్మము. ఆ ధర్మ రహస్యమైనటువంటిది శ్రీ గురుదేవుని యొక్క తత్వమే కదా. శ్రీ గురుదేవుడే కదా రహస్యాలలోకి అతి రహస్యమైన గుహ్యాద్గుహ్యమైన విషయాన్ని ప్రబోధించేవాడు. అటువంటి ప్రబోధన చేయగలిగినటువంటి సత్తా శ్రీ సద్గురుదేవుని యొక్క తత్వము అంటే శాశ్వతమైనటువంటి విషయాన్ని గురించి శ్రద్ధగా, మరి సత్యముగా, శాశ్వతముగా, నిశితముగా కూడా శిష్యునికి అర్థమయ్యేలాగా బోధించేటువంటి విషయమే శ్రీ గురుదేవుని యొక్క తత్వం. అయితే వారి యొక్క జ్ఞాన సంపద అనేటువంటిది, ఆ జ్ఞాన సంపత్తి అనేది, మహాత్మ్యము అనేది మొదలగు విషయజాతమంతా కూడా సత్యము మరియు కూడా సత్యమే. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని తత్వం కానీ, ఆ శ్రీ గురుదేవుని యొక్క జ్ఞాన సంపద కానీ, వారి యొక్క మహాత్మ్య కానీ మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా సత్యము మరియు సత్యమే. ఎవడైతే పారమార్థికంగా విచారించి చూస్తాడో వాడికి గురుగీతతో సమమైనటువంటి స్తోత్రము లేదు. శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపం కంట యథార్థమైనటువంటి తత్వము మరి ఒకటి లేదు. అంటే గురుగీతతో సమానమైనది లేదు. శ్రీ గురుమూర్తి యొక్క యథార్థ తత్వం కంటే మరొక స్వరూపము లేనే లేదు. కాబట్టి వాని యొక్క జన్మ తరించాలి అంటే శ్రీ సద్గురుమూర్తినే శరణు పొందాలి, శ్రీ గురుగీతనే పఠనము చేయాలి అని తెలియజేస్తూ, అంటే శ్రీ గురుగీత మహాత్మ్యాన్ని, అంటే గురుగీతా జపము గృహస్థులందరికీ కూడా పరమరక్షే అని తెలుపుతూ, అంతేకాదు ఎవరైతే దీనిని ఆశ్రయిస్తారో వారందరికీ కూడా రక్షా కవచమే అని కూడా తెలియజేస్తూ, గురుర్దేవో గురుర్ధర్మో గురవు నిష్ఠ పరం తపః గురోః పరతరం నాస్తి త్రివారం కథయామితే. శ్రీ గురుదేవుడే నిత్యము కూడా ప్రకాశించేటువంటి దైవం. అంటే ఎలాగా శ్రీ గురుదేవుడే ఎల్లవేళలా కూడా ప్రకాశ రూపంలో సర్వవ్యాపకమై ప్రకాశిస్తూ ఏదైతే సర్వత్రా కూడా అది వ్యవస్థితమై ఉన్నదో అటువంటి గురుదైవము, ఆ గురుదేవుడే దైవం.
కాబట్టి ఆ విషయాన్ని బోధించేటువంటి శ్రీ గురుమూర్తియే కదా నిజమైనటువంటి సత్య వస్తు దర్శనము గావించేటువంటి దైవము. అందుకే శ్రీ గురుమూర్తి ఏ సంసార కోపము నుండి అయితే ఉద్ధరిస్తాడో ఆ ఉద్ధరించేటువంటి పరమధర్మం శ్రీ గురుమూర్తియే అయి ఉన్నాడు. అంటే శ్రీ గురుదేవుని యొక్క స్వస్వరూప పరబ్రహ్మమునందు ఏ స్థిరనిష్ట అయితే ఉన్నదో అది శ్రేష్టమైనటువంటి తపస్సు. ఇక్కడ తపస్సు అనేటువంటిది ఏంటి అంటే శ్రీ గురుదేవుని యొక్క ఉత్కృష్టమైనటువంటి అంటే స్వస్వరూప పరబ్రహ్మమునందు ఆ యొక్క తనయందే తనకి నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ సాక్షిత్వ స్వరూపంలో కనబడేటువంటి ప్రకాశింపజేసేది, సర్వానికి కదలిక చేసేది, సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటిది ఏదైతే ఉన్నదో తన యొక్క స్వరూప సాక్షాత్కారం చేసినటువంటి పరబ్రహ్మమునందు స్థిరంగా నిష్ట ఏదైతే ఉంటుందో అదే కదా శ్రేష్టమైన గొప్పదైన తనను తాను సందర్శించుకోగలిగిన సమర్థత కలిగినటువంటి తపస్సు. అంటే ఆ తపస్సుకి మూలం శమదమాదులు సాధించడం, అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను కూడా నిగ్రహించడం. అలా నిగ్రహించినప్పుడు మాత్రమే కదా స్థిర స్వరూపమైన శ్రేష్టమైనటువంటి విషయం మనకు బయలుపడేది. అది దేని ద్వారా వస్తుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణా కటాక్షం ద్వారానే వస్తుంది. అందుకు కాబట్టే గురువు కంటే ఉత్కృష్టమైనటువంటి మరి ఒక వస్తువు ఏదైనా ఉన్నదా అంటే ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది, ఊర్ధ్వమైనది, సత్యమైనది, శాశ్వతమైనది గురుమూర్తి కంటే ఇంకా మరి ఒక వస్తువు వేరుగా లేనేలేదు అని చెబుతూ, అంతేకాదు సకలము కూడా శ్రీ గురు స్వరూపమే. ఎక్కడ చూసినా నీవు చూడగలిగితే నీ యొక్క వివేకపు చూపు గనక విస్తారంగా కొనసాగితే నీవు ఎక్కడ చూసినా అక్కడ కనపడేటువంటిది శ్రీ సద్గురు రూపమే అని చెబుతూ, అంటే సకలము కూడా శ్రీ గురు స్వరూపమే. ఈ విషయాన్ని గురించి మళ్ళీ కూడా ఓ పార్వతి నేను నీకు మళ్ళీ ముమ్మారు తెలియజేస్తున్నాను, 3 మాటలకు మళ్ళీ తెలియజేస్తున్నాను, దీనిని నీవు విశ్వసించు అని తెలియజేస్తూ, అంటే ఈ శ్లోకంలో మనకేమని చెప్తూ ఉన్నారు అంటే బ్రహ్మ ప్రాప్తికి సాధనమైనటువంటి ధర్మనిష్టాదులు ఏ విధంగా ఆ బ్రహ్మ వస్తువును ప్రాప్తింపజేసుకోవాలి. దానికి సాధనమైనటువంటి ధర్మనిష్ట ఏదైతే ఉంటుందో దానిని గురించే చెప్తూ ఉన్నారు. ఆ ధర్మనిష్టాదులు గురుస్వరూపాలే అని చెప్పడం. అంటే మనం అటు దిప్పి ఇటు దిప్పి ఎటు దిప్పి వచ్చినా కూడా మనం శ్రీ సద్గురుదేవుని యొక్క సాన్నిధ్యానికి ఆ చరణార విందాలు, ఆ పాద కమలాలను మనం దర్శించడం, స్పర్శించడం ద్వారా మాత్రమే మన యొక్క స్థితిని మనం సాక్షాత్కరింప చేసుకోవచ్చు. అంతకు తప్ప ఇక్కడ మనము అంటే పరబ్రహ్మ స్వరూపులమే. మనకు తెలిసినా తెలియకపోయినా, విచారించినా విచారించకపోయినా, సర్వేక సమస్తము రెండవ వస్తువు లేదు అన్నప్పుడు మనమేమై ఉన్నాం? పరబ్రహ్మమునందే ఉన్నాము, పరబ్రహ్మమే అయి ఉన్నాం. కానీ మనం పరబ్రహ్మము అన్నప్పుడు అహంకారం విజృంభితమవుతుందే కానీ అహంకార నశింపుతోటి మనం పరబ్రహ్మ స్వరూపులము అయినప్పుడు పరబ్రహ్మలమే అయి ఉంటాం అని చెబుతూ, అందుకే ఏ విధంగా బ్రహ్మప్రాప్తికి సాధనమైనటువంటి ధర్మనిష్టాదులు ఏవైతే ఉన్నావో అంటే ధర్మం ద్వారానే మనం సిద్ధింపజేసుకునేటువంటి విషయాదులు అన్నీ కూడా ఆ గురుస్వరూపాలే కదా. కాబట్టి గురుస్వరూపాలే ప్రాప్యము గురు పరబ్రహ్మమే అని చెప్పడం చేత గురువు కన్నా మరి ఒకటి లేదు అనే తెలియాలి. మనం ఎంత చెప్పినా ఎటు తిరిగినా మళ్ళీ కూడా మనం ఆ గురువు యొక్క స్థితిని, ఆ గురువు యొక్క సాన్నిధానాన్ని పొందవలసిందే. ఎలాగంటే ఇక్కడ మధువు వలయునతుడు మధుమాక్షకములకు జడిసి పార మధువు బడయనట్లు గురుడు శిష్యవరుని గొట్టినది ఇట్టిన నోర్చి బోధగొనుట యొప్పుదాత్రే. ఎలాగంటే గురుడు అనేటువంటి వాడు ఎలా ఇప్పుడు తేనెను పొందాలనుకుంటాడు. తేనెను పొందాలి అంటే తేనెటీగలు కుడతాయేమో అని భయపడిన వాడు తేనెను పొందగలుగుతాడా? పొందలేడు. అంటే శ్రీ సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వీడి విద్యను మరి విద్యను పొందలేకపోతున్నాడు. వీడి అజ్ఞానం
గురుడు తీసివేయుడు. గురువు యొక్క కరుణ వల్ల వాడికి జ్ఞానప్రాప్తి చేత ఆ జ్ఞాన ఆవరణం అనేది నశిస్తుంది. అంటే గురువు యొక్క మార్గోపదేశంలో మార్గదర్శకత్వం చేత గురుదేవుని యొక్క అనుష్ఠాన విషయాన్ని వాడు ఎల్లవేళలా త్రికరణ శుద్ధిగా అనుసరించినప్పుడు మాత్రమే తనపై వేయబడిన అజ్ఞాన ఆవరణము అనే ముసుగు తీసుకోగలుగుతాడు. ఆ ముసుగుని తీయకపోతే వాడు గురుదేవునికి భయపడతాడు. ఏ విధంగా? నన్ను తిడతాడేమో, కొడతాడేమో, శిక్ష వేస్తాడేమో, చటుక్కున ఏదైనా మాట అంటాడేమో, శారీరకమైనటువంటి అభిమానాన్ని పెట్టుకుంటే నువ్వేమైపోతే గురువుకేమి అనుకుంటే ఆయన నువ్వు ఇచ్చేటువంటి వస్తు సంభారాలను తీసుకొని కాలం గడిపేసుకుంటాడు. కానీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏ విషయం కోసం నువ్వు వచ్చావో దాని ఎందే, దాని ప్రబోధమే చేస్తూ దాని ఎందే నీవు పరివ్యాప్తమై ఉండేలాగా, దాని ప్రకారం అనుసరించి నువ్వు నడిచేలాగా, ప్రవర్తిల్లేలాగా చేస్తూ ఉన్నాడు అంటే నీపై శ్రద్ధ ఎక్కువైందనే కదా. నీవు చేరవలసినటువంటి గమ్యం వైపుకోకుండా మరొక వైపు వెళుతున్నావనే కదా. నీ యొక్క అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు కట్టుబడి నీ యొక్క నిగ్రహంలోకి రాలేదనే కదా. ఆ విధంగా రాలేదు కాబట్టే శ్రీ గురుదేవుని యొక్క మరి ఆయన ఇబ్బంది పెడతాడు, ఏదో ఒకటి గట్టిగా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని నువ్వు దృష్టి పదంలో పెట్టుకుంటే ఆయన చెప్పేటువంటి విషయం గురించి అంటే కొట్టినా తిట్టినా ఏమి శిక్షించినప్పటికీ కూడా గురువు బోధించేటువంటి ఆ యొక్క జ్ఞానమాత్రంలో నీవు ప్రయత్నం చేసేటువంటి మొట్టమొదటి అడుగు వేసేటంత వరకు కూడా నీవు ఆ గురుదేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించవలసిందే కదా. ఆ విధంగానే మరి బోధను అనేటువంటిది పొందుతారు, ఆ జ్ఞానాన్ని పొందుతారు. ప్రతిదానికి శీతోష్ణాదులకు సహించడము అంటే అగ్నిలోబడి దూకడము లేదా పోయి హిమపర్వతాన్ని వాటేసుకోవడమో అని కాదు విషయం. ఇక్కడ ఏంటంటే వచ్చినటువంటి బాధక సాధకాలను, వచ్చిన గమ్యం మనకి దృష్టి పదంలో ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉన్నప్పుడు ఆ గమ్యాన్ని చేరేటువంటి మార్గంలో అనేక రకాలైనటువంటి ఆటుపోటులు రావచ్చు. మనకు కలిగినటువంటి సందేహాలకు ఎవరు వాటిని తీరుస్తారు అంటే మన సద్గురుదేవుడే కదా. మనకు సందేహాలు కలగాలి అంటే మొట్టమొదట మనం ఆ విషయమునందు ఏ విషయానికి మూలమైనటువంటి సన్నివేశం ఉంటుందో దాని యందు మనం కాలిడాలి కదా. కాలిడి దాని యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉండాలిగా. ప్రవర్తనే లేకపోతే నీకు దాని పట్ల ప్రయత్నం కానీ ఫలితం కానీ ఫలితంలో సందేహాలు కానీ నీకు ఎలా వస్తాయి? సందేహము వస్తుంది అంటే నీవు ఒకంత శ్రమకు వచ్చి దాని యందు అనుసరిస్తున్నావు అనే కదా అర్థం. కాబట్టి ఎల్లవేళలా కూడా అంటే తేనె కావలసిన వాడు తేనెటీగలకు భయపడిన, గురువు యొక్క బోధ కావాలి అన్నప్పుడు గురుదేవుని యొక్క కోపానికి భయపడిన వాడు తేనెటీగలకు భయపడితే తేనెను పొందలేడు. మరి గురుదేవుని యొక్క మాటలకు నీవు గనక ఆ నిందోక్తులకు నువ్వు గనక వెరచినట్లయితే, భయపడినట్లయితే అక్కడ అఖండ నిధిలా నిక్షేపించబడినటువంటి జ్ఞాన నిధిని నువ్వు పొందలేవు అని చెబుతూ, అందుకే విచారించి చూసినట్లయితే గురుగీతతో సమమైనటువంటి స్తోత్రం కానీ శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము కంటే యథార్థమైన మరొక వస్తువు కానీ లేనే లేదు. అంటే తన యొక్క జన్మను తరింపజేసేటువంటి శ్రీ గురుదేవుని మాత్రమే శరణ పొందాలి. అందుకే శ్రీ గురుదేవుడు ఎటువంటి వాడు? శాశ్వతముగా నిత్యము కూడా తాను ప్రకాశిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి దానిని ప్రకాశింపజేయగలిగినటువంటి దేవుడు, దైవము శ్రీ గురుమూర్తి. అంటే శ్రీ గురుమూర్తియే సంసార కూపము నుండి ఉద్ధరించేటువంటి పరమధర్మము. సంసార కూపము అంటే వీడు చేసుకున్నటువంటి మరి ఏ కోరిక విషయ వాంఛలు ఉంటాయో ఆ వాంఛల నుండి వాడిని మళ్ళీ వెనక్కు తిప్పి ఆ వాంఛలు నిషిద్ధమైనటువంటి వాంఛలను మరి నిర్మూలింపజేసి వాని యొక్క వాంఛ శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని పొందేదానికి మాత్రమే చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే శ్రీ గురుదేవుడు చేసేటువంటి ధర్మం. ఉద్ధరిస్తాడు, పరమధర్మంగా భావిస్తాడు. తనను అనుసరించినటువంటి వారిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే శ్రీ గురుదేవుని యొక్క స్వస్వరూప పరబ్రహ్మమునందు స్థిరనిష్టయే శ్రేష్టమైనటువంటి తపస్సు. అంటే గురుదేవుని యొక్క స్వస్వరూప అంటే గురుదేవుడు తన యొక్క రూపాన్ని తను దర్శించాడు.
తన రూపమేమని తేలింది తను దర్శించినప్పుడు? సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో అదే తాను అని తేలింది. అటువంటి తత్వాన్ని పొందడానికే నీవు శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించావు. ఆయన బోధించినటువంటి బోధ ప్రకారం నువ్వు కూడా అటువంటి అనుష్టనిష్ట గరిష్టత్వమైనటువంటి సాధనల ద్వారా ఎల్లవేళలా కూడా శ్రీ గురుగీతను పఠిస్తూ శ్రీ గురుదేవుని స్మరిస్తూ ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని చేయూతగా ఆసరాగా తీసుకొని దాని ప్రకారము నీ యందు సర్వేక సమస్తమైనటువంటి సర్వవ్యాపకమైన రెండవ వస్తువు లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ దేహమునందు కూడా ఉన్నది కదా. ఈ దేహం మాట్లాడుతుంది, చూస్తుంది, వింటోంది, కంటోంది, తింటోంది, తిరుగుతోంది, నడుస్తుంది, లేస్తుంది, కూర్చుంటుంది, ఏదేదో చేసేస్తుంది. వీటన్నింటికీ మూలం ప్రాణం పోయినటువంటి ఇంకో శరీరం ఉంది. దానికి దీనిలో ఎన్ని అవయవాలు ఉన్నవో దానికి కూడా అన్ని అవయవాలు ఉన్నవి. కానీ అది లేవడం లేదు, తిరగడం లేదు, తినడం లేదు, చూడడం లేదు, కదలడం లేదు, కూర్చోవడం లేదు, నిలబడడం లేదు, ఏది చేయలేకుండా అచేతనంగా ఉంది. దీంట్లో సచేతనమైనది ఉన్నది. సచేతనమైన చైతన్యం ఏదో ఉన్నది కాబట్టి శరీరానికి కదలిక మరి అనేక రకాలైనటువంటి మరి ఏది సృజనలు కలుగుతూ ఉన్నవి. దానికి అలాంటివి ఏమీ జరగట్లేదు. అంటే దానిలో ఉన్నటువంటి చేతనను కలిగించేటువంటి చైతన్యం అనేది తొలగింది. ఆ తొలగింది అంటే ఇక్కడ అంటే అదే కదా స్వరూపం. అంటే జడప్రాయమైనది ఈ దేహము ఆ భూపతనమైన దేహంతో సమానంగా ఇది కూడా ఎప్పుడో పడిపోతుంది. దీంట్లో ఉన్న చైతన్యం ఎటు పోతుంది? అది అసలు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఎటు పోతుంది? అసలు దానికి రాకపోకలు ఉన్నవా? లేదా ఒకవేళ ఆవరించుకున్నటువంటి దేహాన్ని వదిలేస్తే అది సర్వవ్యాపకమై ఉంటుందా? సర్వవ్యాపకమై ఉన్నది అంటే ఇప్పుడు నాలోనూ ఉన్నది కదా, నా శరీరానికి కూడా చేతన కలుగుతున్నది కదా, దానిని నేను ఎట్లు చూస్తాను అని తన యొక్క జడప్రాయమైనటువంటి దేహేంద్రియాలను విచారించుకుంటాడు. విచారించుకొని కాళ్ళకి చేతులకి సచేతనమైనటువంటి వాటిదైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సత్త లేదు అని తెలుస్తుంది. దేనికి లేదు. అందుకు కర్మేంద్రియాలకు లేదు, జ్ఞానేంద్రియాలకు లేదు. ఈ కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి అంతరేంద్రియాలతో సమానం. ఆ మనసు వచ్చి జ్ఞానేంద్రియాలను కలిగితేనే ఆ చూపు అనేటువంటిది ఇది బాగుందనో అది బాగలేదనో, స్పర్శ బాగుందనో, రుచికి బాగుందనో, వాసనకు బాగుందనో, శబ్దం వినసొంపుగా ఉన్నదనో, ఈ విధంగా మనసు లేనటువంటి జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయా? చేయవు. అంటే మనసు ఒక చోట ఉన్నప్పుడు మన ఎదురుగ్గా అనేక రకాలైనటువంటి సవ్వడులు స్పర్శలు ఎన్ని కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం గమనించలేకపోవటం ఏంటి అంటే మన మనసు దేని యందో లీనమై ఉన్నది. లీనమై ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు పనిచేయలేదు, మన కర్మేంద్రియాలు కూడా పనిచేయలేదు. కాబట్టి ఇవి సత్తలేనివి, ఇవి అబద్ధమైనవి. ఈ అబద్ధమైన వాటిని కదిలించేటువంటిది సత్త ఏదైతే ఉన్నదో అది మరి పంచప్రాణాల కాదు, పంచతన్మాత్రల కాదు, మరి ఈ అంతరేంద్రియాలు వాటికి కూడా ఎవరిలో మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు, జీవుడు లేడు. అంటే ఈ జీవుణ్ణి సైతం కూడా ఒక విశుద్ధమైన సర్వవ్యాపకమైన సమస్త వస్తువులు యందు నిండి ఉన్న ఏ పరిపూర్ణ స్వరూపము పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో అది అన్నింటి యందు సమంగా నిక్షిప్తమై ఉన్నది. దాని ద్వారానే ఈ జీవునికి ప్రకంపన అంతరేంద్రియాలను కూడుకొని ఈ జీవుడు మనసు జడమే, బుద్ధి జడమే, చిత్తము జడమే, అహంకారము జడమే. జీవుడు లేకపోతే ఆ జీవుడు ప్రక్కకు తొలగినటువంటి శరీరమే భూపతనమై శవము అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి జీవుడు వీటినన్నింటినీ కూడా ఊనుకొని వాటి యందు చొప్పింపబడి వాటిని ఇది నాది, ఇది నేను ఇలా చేస్తున్నాను, నా కాళ్ళు, నా కళ్ళు, నా చేతులు, నా ముక్కు, నా నోరు, నా మాట, నా వ్యవహారం, నా కథ, నా కల్పన అని వాడు చేస్తే వచ్చిందే. అయితే ఆ జీవుడికి స్వయం ప్రతిపత్తి ఉన్నదా? ఉన్నది. కానీ తాను స్వయం ప్రతిపత్తి అని తను అనుకోవడం లేదు. నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాడు. ఎందుకు? అజ్ఞానం అనే ఆవరణ వేసుకున్నాడు కాబట్టి. అంటే ఆ జీవుడు ఎక్కడున్నాడు? కాళ్ళలో ఉన్నాడా, కంట్లో ఉన్నాడా? సర్వేక సమస్తం దేహమంతా కూడా సూది మనమోపన సందు లేకుండా దేహమంతా నిండి పరిపూర్ణమై ఉన్నాడు. అందుకే ఎక్కడ ఏది స్పర్శ తగిలినా కూడా వెంటనే గ్రహిస్తుంది. ఎక్కడ జీవత్వం లేదు, అంతా సజీవత్వమే. ఆ జీవత్వంతో కూడుకున్నటువంటిదే సాక్షిత్వ స్వరూపం. అయితే ఇవన్నీ కూడా
సత్తా లేకపోతే లేదు కాబట్టి ఇవన్నీ జడప్రాయాలు. మనస్సు కూడా జీవుడు లేకపోతే ఈ అంతర్య మనోబుద్ధి చిత్తాహంకారాదులు కూడా జడప్రాయాలు. అంటే ఈ జీవుడు ఎక్కడున్నాడు అంటే సర్వము శరీరం పడిపోయిన సుషుప్త స్థితి ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే గాఢ నిద్రలో కాళ్ళు చేతులతో ఉన్నటువంటి కరచరణాది అవయవాలతో కూడిన కళేభరం మొత్తం పడిపోయి తనను తాను గ్రహించలేని స్థితిలో కూడా ప్రాణం ఉంటుంది. జీవుడు ఉంటాడు. ఆ జీవుడు తన యొక్క శరీర చేష్టలు తను తానే గుర్తించలేని స్థితిలో ఉంటాడు, సర్వవ్యాపకమై ఉంటాడు. అటువంటి జీవస్థితిని అదే దైవము, అదే సచ్చిదానంద శక్తి, అదే పరమ గురుత్వము, అదే పరమ పరబ్రహ్మము, అదే పారమార్థికము, అదే వేదాంతము, అదే సత్యము, అదే శాశ్వతము, అదే నిత్యము నిరంజనము, అదే నిరతిశయానందము అని గమనించినప్పుడు జీవుడు జీవత్వాన్ని అంటే దేహతత్వాన్ని ఎప్పుడైతే నేను కాదనుకున్నాడో, తాను జీవుడు అనుకున్నాడో, నేను జీవుణ్ణి కాదు, సర్వవ్యాపకమైన ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది నేను అని అనుకున్నాడు. ఆ అనుకోవటాన్ని మళ్ళీ 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 స్మరిస్తూ ఉన్నాడు. తనను తాను చూసుకోగలుగుతాడు. దేనితో స్మరిస్తున్నాడు? నోటితోనా, ఆలోచనతోనా కాదు, శుద్ధమైన సంకల్పం ద్వారా ఎల్లవేళలా విచారణ చేస్తూ ఉన్నాడు కదా. ఆ శుద్ధ జ్ఞానమైనటువంటి విచారణ ద్వారా వానికి తన యొక్క సాక్షిత్వ స్వరూపం అనేది స్ఫుటంగా కనిపిస్తుంది. ఈ యొక్క చక్షు చర్మానికి కాదు, చర్మచక్షువు కానే కాదు, అది వివేకము అనేటువంటి చక్షు ఒకటి, జ్ఞాననేత్రము అదొకటి వెలువడుతుంది. ఆ జ్ఞాననేత్రానికి తన అసలు ఇది నేను కదిలించే వస్తువుని నేను కానీ కదిలే వస్తువుని నేను కాదు, నేను సర్వేక సమస్తాన్ని కదిలిస్తాను. ఏ మూలభూతమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఉన్నదో అది నేను. ఈ వచ్చిపోయేటువంటి ఉపాధి భేదాలతో కూడుకున్నటువంటి ఈ శరీర తత్వాలు నేను కాను అనుకున్నప్పుడు తను సాక్షిత్వ స్వరూపాన్ని మననం చేసి 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 ఆ స్వస్వరూప సందర్శనము చేస్తాడు. ఆ స్వస్వరూప సందర్శనము చేయడం కోసం ఆ స్వస్వరూప పరబ్రహ్మమునందు ఎప్పుడైతే చూసి చూసి స్థిరపడినటువంటి నిష్ట కలిగి ఉంటాడో అదే నిజమైనటువంటి గొప్పదైనటువంటి తపస్సు. అంటే తన ఇంద్రియాలను తాను తప్పింపజేశాడు. తన యొక్క ఇంద్రియాలు ఎప్పుడు తప్పించినవో యథార్థమైనటువంటి తత్వం వెలికి వచ్చింది. అదే శ్రీ గురుమూర్తి యొక్క కరుణ ద్వారే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.